ఇండియా అమెరికా ట్రేడ్ వార్ కొనసాగుతోంది. ఇలాంటి టైంలో డాలర్ ఆధిపత్యం పెరుగుతోంది కదా. అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో ప్రధానంగా డాలర్పై ఆధారపడడం వల్ల అమెరికా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించగలుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయం కావడంతో డీ డాలరైజేషన్ కోసం ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలు కోరుకుంటున్నాయి. భారత్లోనూ ఫారెన్సిక్ నిల్వలు $704 బిలియన్ చేరుకున్నాయి. వీటిలో ప్రధానంగా డాలర్, బంగారం, IMF భాగాలున్నాయి. మన దగ్గర ప్రస్తుతం $616 బిలియన్, $65 బిలియన్ గోల్డ్, IMF $18 బిలియన్ ఉన్నాయి. అయితే డాలర్ ఆధారిత వ్యవస్థ వల్ల దేశ ఆర్థికానికి పరిమితులు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో బంగారం నిల్వలను పెంచడం ద్వారా ఆర్థిక బలం సాధ్యమని భావిస్తున్నారు. డాలర్ విలువ ప్రధానంగా డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ వస్తుంది. ఎక్కువ డిమాండ్, తక్కువ సరఫరా ఉంటే డాలర్ విలువ పెరుగుతుంది. ప్రస్తుతం రూపాయి విలువ పెంచేందుకు డాలర్ల సరఫరాను పెంచాల్సిన అవసరం ఉంది. ఇంధన దిగుమతులకు మరింత తక్కువ ధర చెల్లించేందుకు రూపాయి విలువ పెరిగే విధంగా డాలర్ పరిధిని తగ్గించాల్సిన అవసరం ఉంది. డాలర్లు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువగా అందుబాటులోకి వస్తే డాలర్ విలువ తగ్గి రూపాయి బలోపేతం అవుతుంది. ప్రపంచంలో అగ్రశ్రేణి దేశాలు బంగారం నిల్వలపై దృష్టి పెడుతున్నాయి. ప్రత్యేకంగా అమెరికా గోప్యంగా తమ బంగారం నిల్వలు పెంచుతోంది. భారత్ కూడా $200 బిలియన్ స్థాయిలో బంగారం నిల్వలను పెంచి అంతర్జాతీయంగా పుంజుకోవాలి. భారత ప్రభుత్వం ఎగుమతుల నిల్వలను రూపాయిలో నిర్వహిస్తూ ఎక్స్చేంజ్ రేటు ప్రభావాన్ని తగ్గించుకుంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో అస్థిరతను నివారించడంలో కీలకమైంది. డీ డాలరైజేషన్ ఆలోచనతో భారత ఆర్థిక వ్యవస్థను బలం చేకూర్చడం, బంగారం నిల్వను పెంచి అంతర్జాతీయ మేధస్సులో స్థిరత్వం సాధించడం అవసరం. ఇదే విధంగా ఆధునిక ప్రపంచంలో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించేందుకు కీలకమని మన నిపుణులు చెబుతున్నారు.